వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఆహ్లాదంగాను ఉండాలి అంటే అత్యంత ఖర్చుతో కూడినటువంటి విషయం అయితే కాదు. మనము ఖర్చుతో కూడినటువంటి విషయము ఆర్థికంగా ఆర్థికంగా వెనకబడిపోవడము, ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడము ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే మనశ్శాంతిని కోల్పోవడము, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడము, మనకున్నటువంటి టెన్షన్స్‌ని ఎక్కువ చేసుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే, సమాజానికి, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులకి మనం ఆడంబరంగా ఉండే విధంగా చూపించుకోవడానికి మాత్రమే అధికంగా ఖర్చయితుంది. ఈ ఒక్క మాట మనం గనక గుర్తు పెట్టుకోగలిగాము అంటే, మన మనశ్శాంతిని మనం వెనక తీసుకోవచ్చు. ఆర్థికంగా మనం నిలదొక్కుకోవచ్చు. అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడొచ్చు. మనకు ఎంత కావాలో అంతలోనే లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే సమాజంలో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ, వాళ్ళతో పోటీ పడుతూ, వాళ్ళ దగ్గర మనం ఆడంబరంగా ఉండడానికి ప్రయత్నించాము అంటే, మనకు వారెన్ బఫెట్ ఒక మాట చెప్తాడు. ఏదైనా నేను ఎక్కడైనా ఎగరవలసి వస్తే 1 మీటర్ వరకు మాత్రమే ఎగరగలను కానీ, మోకాళ్ళు అరిగిపోయే విధంగా, మోకాళ్ళు నొప్పిచ్చే అంతగా నేను ఎగరాలని అనుకోను అని చెప్తాడు. అంటే నేను ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు చేయాలో అనేది ఆ విషయం నాకు తెలుసు. ఎవరి కోసమో నేను అధికంగా చేయను అని చెప్తాడు. ఎవరు? వారెన్ బఫెట్. అంటే మనం ఏది చేయాలి అనుకున్నా మన ప్రశాంతతను కోల్పోయే విధంగా మనం ఏది చేయకుండా, మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నామంటే, ఆర్థికంగా మాత్రం చాలా 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 డౌన్ ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మన మనుషుల మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ కానీ, మన మనసులో ఉండేటటువంటి ఆలోచనలు కానీ, ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ చూసాం మనందరం. ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ టీచర్, ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయిన తర్వాత భార్యను, బిడ్డను చంపేసి తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఆ సూసైడ్ చేసుకోవడానికి కారణం వాళ్ళకి ఆర్థికంగా బాగాలేక కాదు, వాళ్ళకెవరు రిలేటివ్స్ లేక కాదు. ఇక్కడ ఏమని చెప్పారు అంటే వాళ్ళు సామాజికంగాను, సామాజికంగాను, మానసికంగాను, సామాజికంగాను, మానసికంగాను చాలా వీక్‌గా ఉన్నాము. మేము ఆ రెండిట్లోనూ స్ట్రాంగ్‌గా లేము. కాబట్టి ఈ లైఫ్ లీడ్ చేయలేకపోతూ ఉన్నామని చివరకు దహన కాండలకి, వాళ్ళ అంతిమ సంస్కారానికి కావలసినటువంటి ఖర్చులను కూడా గూగుల్ పే, ఫోన్‌పే చేసి చనిపోయారంట. ఉన్నటువంటి ఆస్తుల్ని ట్రస్ట్‌కి రాసి. అంటే ఆరోగ్యపరంగా గానీ, మానసికంగా, అంటే ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను, సామాజిక పరంగాను ప్రతి ఒక్కటి మనము హ్యాపీగా ఉండాలి, బలంగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మనం ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని 10 మందికి షేర్ చేసుకోవాలి. మనలో ఉండేటటువంటి టెన్షన్స్ అన్నీ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మనకు సమాజంతో చాలా కనెక్టివిటీ అనేది చాలా అవసరం. మరి ఆ కనెక్టివిటీ ఎక్కడ మిస్ అయితూ ఉన్నాం? ఎందుకు మనం సామాజికంగా వీక్‌గా ఉన్నాము అన్నారు కదా! అంటే సమాజంతో మేము పోటీ పడలేకున్నాము అనా? లేదు, మేము మానసికంగా చాలా వీక్‌గా ఉన్నాము అన్నారు. కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవనుకుంటా. అక్కడ వాళ్ళు రాసినటువంటి దాంట్లో అదెక్కడ మెన్షన్ చేయలేదు. మనం ప్రతి ఒక్కటి కూడా సంఘజీవులం. ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. ఒకరితో ఒకరు పోటీ పడి మనం మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దు. మనకు సామాజికంగా వీక్‌గా ఉన్నాము అంటే మనం ఎవరితో కలవట్లేదు. ఎవరి ఆలోచనలు మనం షేర్ చేసుకోలేదు. మన ఆలోచనలు పక్కన వాళ్ళతో మనం షేర్ చేసుకోవట్లేదనే దానర్థం. అంటే ఎంత ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు అందరూ గూడా పెద్దవాళ్ళు ఈ విధంగా చేసుకున్నారు అంటే, సరే ఏదో మనం కొన్ని వింటూ ఉంటాం. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దాని నుంచి బయటపడలేక ఇలా చేసుకున్నారంటే అది వినుంటాం. కానీ సామాజికంగాను, మానసికంగాను చాలా మేము వీక్‌గా ఉన్నాము అని రాశారతను. కాబట్టి మనమందరం గూడా ఆర్థికంగా, ఆర్థికంగా ఎంత కావాలో మనకు తెలుసు. స్టార్టింగ్ మాట్లాడుకున్నాం. మానసికంగాను, శారీరకంగాను, సామాజికంగాను మనం అందరం బలంగా ఉండాలి అంటే మంచి ఆలోచన, మంచి ఆహారము, మంచి
వాతావరణము. ఈ వాతావరణం మనకు మంచిగా ఉండాలి, మనకు మంచి ఆలోచనలు రావాలి, మనకు ఈ భూమి మీద జీవించేటటువంటి ప్రతి జీవికి మనుగడ ఉండాలి అంటే, మనం వృక్ష సంపదను అనేది మనం పెంచాలి. మన పిల్లల యొక్క ఆరోగ్యానికి, వాళ్ళ భవిష్యత్తుకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తామో, ఇవ్వమో కానీ, మన వృక్ష సంపదనైతే మాత్రం మనం కంపల్సరీ పెంచాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృక్ష సంపదను పెంచుదాము. ఈ సీడ్ బాల్స్ అనేటటువంటిది తయారు చేసి, ఇప్పుడు రాబోయేటటువంటి వర్షాకాలంలో మన ఇంట్లో ఉండేటటువంటి సీజనల్ ఫ్రూట్స్ మనం తినిన తర్వాత వచ్చినటువంటి విత్తనాలను మనం ప్రకృతిలోకి విసరగలిగాము. ప్రతి మట్టి ముద్దలోనూ ఒకటి గాని, 2 గాని సీడ్ బాల్స్ పెట్టి మనం వేయగలిగాము. ప్రకృతిని పచ్చగా మార్చుకోగలిగాము అంటే, మనము మన భావితరాలకి ఇవ్వబోయేటటువంటి ఒక పెద్ద గోల్డెన్ గిఫ్ట్. అంతకు మించినటువంటి గిఫ్ట్ ఇంకేది ఉండదు. మంచి భావి భారత పౌరులను మనం తయారు చేసుకుంటాం. మనం కూడా వృద్ధాప్యాన్ని జయిస్తాము. నెక్స్ట్ అల్జీమర్స్ మతిమరుపును కూడా దూరం చేయడానికి మనకు ప్రకృతి అనేది సహకరిస్తుంది. వృక్షో రక్షతి రక్షితః. చాలాసార్లు వినుంటాం, చాలాసార్లు చదివి ఉంటాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. మన పిల్లల చేత మనం ఈ పని చేపిద్దాం. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటటువంటి ఈ ప్రకృతికి ఉన్నటువంటి ఔషధ మొక్కలను మనం పెంచుదాం. మరో మరో జనరేషన్‌కి మనం పునర్జన్మనిచ్చే విధంగా ఈ కాలుష్యాన్ని అరికడదాం. థ్యాంక్ యూ.